ఇప్పుడు యూపీఐ ద్వారా ఎన్నో సమస్యలకు గురవుతున్న వాళ్ళకి అండ్ యూపీఐ కస్టమర్లకు ఒక శుభవార్త అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి ఎన్పిసిఐ అని చెప్పి టైప్ చేసి అందులోకి వెళ్ళిన తర్వాత ఇంటర్ఫేస్ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు కన్జ్యూమర్ అండ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత టైం తీసుకుంటుంది. అండ్ వేరే పేమెంట్ గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఎవరికైనా రాంగ్ నెంబర్కి ఎంటర్ చేసినప్పుడు దాన్ని మనం ఎలా కంప్లైంట్ చేయాలి అండ్ వాళ్ళు రెస్పాన్స్ అవ్వనప్పుడు, వాళ్ళు అమౌంట్ మీకు తిరిగి ఇవ్వనప్పుడు, రెస్పాండ్ అవ్వనప్పుడు మనం విధంగా కంప్లైంట్ అయితే చేయొచ్చు. అండ్ ఇందులోకి వెళ్ళిన తర్వాత ట్రాన్సాక్షన్కి సంబంధించిన వివరాలన్నీ ఎంటర్ చేసుకొని అండ్ పర్సన్ టు మర్చెంట్కి చేశారా లేదా పర్సన్ టు పర్సన్కి చేశారా అని చెప్పి అండ్ ఇక్కడ ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ మీకు ఒక చూడొచ్చు నోటిఫికేషన్స్ అండ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. వీటన్నిటిని ఎంచుకున్న తర్వాత అండ్ మీరు ఫైనల్గా అయితే సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది. చూడొచ్చు ట్రాన్సాక్షన్ ఐడి కావచ్చు, ప్రతి ట్రాన్సాక్షన్కి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని అండ్ అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీ మెయిల్ ఏదైతే ఉంటుందో మెయిల్ అండ్ దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి, అమౌంట్ అండ్ డేటు వివరాలన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్లో సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు.